हाय। अरे वो क्या मच्छर कैसा मारना कि मैं बता रहा हूँ इधर बताएगा उसमें रख रहा हूँ। హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేర్పించేది దోమను చంపడం ఎలా. ఇప్పుడు మామూలుగా మీరు జెట్ కాయిల్స్ అవన్నీ పెడతారు దోమలు చంపడానికి, కానీ అది మనకి ఒంటికి చాలా ప్రాబ్లం చేస్తుంది. అదే ఇప్పుడు నేను చేసిన మందు కానీ మీరు వాడితే ఇది మన ఒంటికి హాని చేయకుండా నేరుగా దోమలు చంపే ప్రక్రియ అనమాట. దీన్ని నేను రెడీ చేశాను. ఇక్కడ బయట ఎట్ట కూర్చున్నాను, ఎట్ట వెనక్కి టార్చర్ చేస్తున్నాను బయట ఎవరు పెడితే టీవీ ఎదురుగా దోమలు చంపడం ఎలా. ఇప్పుడు మేము ఒక మందు తయారు చేసాం. నేను ఈ పక్కన ఒక దరిద్రుడు ఇప్పుడు పక్కన నిలబడ్డాడు, వాడు ఇద్దరం కలిసి ఒక మందు తయారు చేసాం. వాడి పేరు ధర్మేష్. ఇద్దరు ఒక మందు తయారు చేసాం. ఈ మందు ఎలా యూజ్ చేయాలంటే, మీరు ఫస్ట్ ఆ ఇంట్లోకి వచ్చే దోమల్ని ఎంచుకోవాలి. ఎన్ని దోమలు రోజుకు వస్తున్నాయి ఒక లెక్క రాసుకొని, దాంట్లో ఆడదోమలు ఎంత మగదోమలు ఎంత ఒక లెక్క రాసుకొని అయ్యా ఒక్క నిమిషం ఉండయా దోమ చంపేదలా చెప్పారా టాక్టర్ అయిపోయింది అందరిగా ఒక 2 నిమిషాలు ఎక్కడ దాకా వచ్చాను పట్టుకొని ఆ విధంగా లిస్ట్ రాసుకొని, మగదాం అయితే మేము ఇచ్చిన మందులు 2 డోసులు వాడాలి. అదే ఆడదాం అయితే 5 డోసులు వాడాలి. మగదామని ఫస్ట్ పట్టుకొని దాని నోటు తెరిచి ఈ 2 డోసులు కానీ దాని నోట్లో కానీ ఎక్కిచ్చేసిన తర్వాత ఇది అరగంటలో కోమలోకి వెళ్ళిపోద్ది. అదే ఆడదాం అయితే దాని దోచుకు నోరు నిదానంగా తెరిచి దాంట్లో 5 డోసులు ఎక్కిచ్చేస్తే అది కూడా ఒక 3/4 గంటలో కోమలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ దోమలంతా పట్టుకొని ఊరికి దూరంగా ఒక 15 కిలోమీటర్ల అడవిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరు లేని ప్రదేశంలో గుంట తీసి అక్కడ నీళ్లు గిల్లు చేరకుండా కింద పేపర్ పెట్టి పైన దోమలు పెట్టి గట్టిగా మూటేసి చిన్న మంటేసి పైన వెలిగించామనుకో దోమలు చనిపోతాయి. ఈ విధంగా చేసిన దానివల్ల మీకు జబ్బులు రావు, ఈ దోమల వల్ల ఇబ్బంది ఉండదు. ఇదే వీడియో తీసి మీరు ఇంకో దోమలకు కానీ చూపించాను, ఒక్క దోమ ఇంట్లో ఉంటే చెప్పు తీసుకొని కొట్టండి. ఈరోజు దోమలు చంపడం నేర్పించండి. మళ్ళీ ఇంకో అవకాశం వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు మంచి ఇది నేర్పిస్తాను. మీ జీవితానికి నేను ఏదో ఒకటి చేస్తాను. స్వామీజీ మాటలు వింటే కాదు, అప్పుడప్పుడు అలాంటి మాటలు కూడా వినండి.